హాయ్ ఆల్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పెసరపప్పు కిచిడిని ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా బాండీలో 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటున్నానండి. గీ వేడయ్యాక ఇందులో బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయ్యాక ఆనియన్, మిర్చిని కూడా యాడ్ చేసుకుని సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్ త్వరగా మగ్గడానికి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయాక క్యారెట్ ఇంకా పొటాటోని కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్, పొటాటో కాకుండా బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ వెజిటేబుల్స్ మన చాయిస్ అండి, ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా అరగంట ముందే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనిద్దామండి. కొంచెం మగ్గాక ఇందులో కరివేపాకు, చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుని ఇంకాస్త మగ్గనిద్దాము. క్యారెట్, పొటాటో కొంచెం మగ్గినాక ఇందులో గుప్పెడు కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. నేను ఒక గ్లాస్ బియ్యాన్ని చేస్తున్నానండి. సో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని తెల్ల కాగనిద్దాము. వాటర్ బాయిల్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇందులోనే ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. గరం మసాలా యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదండి, మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసాం కదా, సరిపోతుంది. నేను కొంచెంగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే మన పెసరపప్పు కిచిడి అనేది రెడీ అయిపోతుందండి. ఒక 20 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేశాక చూస్తే మన పెసరపప్పు కిచిడి అనేది రెడీ అయిపోయింది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చేస్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్